రోజుకి 2500, నెలకి 75,000 వస్తే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి మంచి ఆదాయం ఉన్నట్లే. అదే రోజుకి 2500 కోట్లు వస్తే ఎవరైనా ఎవరికైనా అంత జీతం ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారని మీకు డౌట్ రావచ్చు. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ అయినటువంటి టెస్లా CEO ఎలన్ మస్క్కి ఇంత భారీ శాలరీ ఇవ్వడానికి కంపెనీ బోర్డు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే 10 ఏళ్లలో ఎలన్ మస్క్కి $1 ట్రిలియన్ ప్యాకేజీ ఇవ్వాలని టెస్లా షేర్ హోల్డర్స్ ఆమోదం తెలిపారు. 10 ఏళ్లకి $1 ట్రిలియన్ అంటే ఏడాదికి $100. ప్రస్తుతం మారకం విలువ ప్రకారంగా $1 88 ఈ లెక్కన ఎలన్ మస్క్ ఏడాది జీతం అక్షరాల 8,80,000 కోట్ల రూపాయలు. నెలకి సుమారుగా 74,000 కోట్ల రూపాయలు ఆయనకి శాలరీగా వస్తాయి. ఇక రోజుకు ఇంచుమించు 2,500 కోట్ల రూపాయలు అతనికి శాలరీ రూపంలో వస్తాయి. ఎలన్ మస్క్ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ప్రస్తుతం అతని నెట్వర్త్ 2.5 లక్షల కోట్ల వరకు ఉంటుంది. టెస్లాతో పాటుగా XAI, SpaceX, స్టార్లింక్ వంటి ఎన్నో కంపెనీలు స్థాపించినటువంటి ఎలన్ మస్క్ అమెరికా రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ కొన్నేళ్ల పాటు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉన్నారు. ట్రంప్ అమెరికా ప్రథమ పౌరుడైతే మస్క్ ప్రథమ స్నేహితుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కాలంలో ట్రంప్ మస్క్ మధ్య విభేదాలతో వీళ్ళ ఫ్రెండ్షిప్కి బ్రేక్ పడింది. అత్యంత శక్తివంతమైనటువంటి అమెరికా అధ్యక్షుడితో ఢీ అంటే ఢీ అన్నా సరే ఎలన్ మస్క్ వ్యాపారాల విలువ మాత్రం రోజు రోజుకి వేల కోట్లలో పెరుగుతూ ఉన్నాయి. తాజాగా $1 ట్రిలియన్ ప్యాకేజీతో ఎలన్ మస్క్ మరోసారి హెడ్లైన్లోకి ఎక్కారు. అయితే ఎలన్ మస్క్ ప్యాకేజీకి టెస్లా కంపెనీ బోర్డు కొన్ని షరతులు విధించింది. ప్రస్తుతం $1.5 ట్రిలియన్ ఉన్నటువంటి టెస్లా కంపెనీ షేర్ల విలువ వచ్చే 10 ఏళ్లలో $8.5 ట్రిలియన్ స్థాయికి పెంచితేనే మస్క్కి ఈ $1 ట్రిలియన్ ముడతాయి. అంటే టెస్లా కంపెనీ ఉత్పత్తి ఆదాయాలను సుమారు 6 రెట్లు పెంచాలన్నమాట. గత 10 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు భారీ ప్రోత్సాహకాలనిచ్చాయి. ఈ కారణాలతోనే టెస్లా మార్కెట్ విలువ 10 రెట్లు పెరిగింది. కానీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈవీలపై సబ్సిడీలు ఎత్తేసి మళ్ళీ పెట్రోలు, డీజిల్ వాహనాలనే ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈవీ టెక్నాలజీపై చైనా ఆధిపత్యం కూడా ఈ రంగం అభివృద్ధికి అమెరికా ఆటంకాలు సృష్టించడానికి మరో కారణంగా చెప్తూ ఉన్నారు. ఎలన్ మస్క్ $1 ట్రిలియన్ ప్యాకేజీ బ్యాంక్ అకౌంట్లోకి రావాలంటే అమెరికా అధ్యక్షుడు మారడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరగాల్సి అయితే ఉంటుంది.